రోజు రొటీన్‌గా ఎప్పుడు చేసుకునే పచ్చళ్ళు, పల్లి చట్నీ, లేకపోతే బొంబాయి చట్నీ ఇలాంటివి ఏం తింటాను చెప్పండి. అందుకే నేను డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి క్యాబేజ్ అలాగే టొమాటో 2 టమాటాలు వేసి క్యాబేజ్ చట్నీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి నేను చేసుకున్న కొన్ని పనులు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ముఖ్యంగా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చూపించబోతున్నానండి. వీడియో చూసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. మన వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ అయితే పెట్టేశాను. అలాగే క్యాబేజ్ అలాగే 2 టమాటాలు వేసి చట్నీ అయితే చేస్తాను. అలాగే చిన్న టిప్ అండి ఇది. ఏంటంటే హెయిర్ గ్రోత్ కోసం నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉండేదండి. ఈ టిప్ అయితే నాకు నా ఫ్రెండ్ అయితే చెప్పింది, నా బెస్ట్ ఫ్రెండ్ అయితే చెప్పిందండి. అప్పు పుట్టినప్పుడు నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యిందండి, చాలా ఎక్కువైంది. ఒక సైడ్ అంతా బాగా ఊడిపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటప్పుడు తను నాకు ఈ టిప్ అయితే చెప్పింది. నేను ట్రై చేశాను, చాలా బాగా ఇంప్రూవ్ అయిందండి. జుట్టు ఊడిపోవడం పక్కన పెడితే లేని చోట కంపల్సరీ చిన్న బేబీ హెయిర్ అనేది వచ్చిందండి. నేను ఇది చాలా బాగా గమనించాను. ఏం లేదండి, మనకి ఒక్క మీడియం సైజ్ అయితే సరిపోతుంది. నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకుంటాను. అందులోనే కొంచెం కలబంద వేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి. అంతే, మరి ఇంకేం చేయవసరం లేదు. మెత్తగా బాగా గంధంలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని అలాగే కలబందకి ఏంటంటే తొక్క తీసేయాలండి. తొక్క తీసేసి ఓన్లీ గుజ్జు మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిందని మనం ఒక స్ట్రైనర్ ద్వారా ఒక గిన్నెలో వడకపోసుకుంటే సరిపోతుందండి. ఆ వచ్చిందాన్ని చక్కగా వేలు ద్వారా మనం అప్లై చేసుకుంటే గ్రోత్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. నేను వాడి చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇలాంటి హోమ్ రెమెడీస్ ఎప్పుడు యూస్ చేయలేదు, కానీ ఇది ఒక్కటి మాత్రం యూస్ చేశానండి. నేను ఎప్పుడు షాంపూ కూడా మార్చను కనీసం, కానీ ఇది నాకు బాగా పనికొచ్చింది కాబట్టి నీకు చెప్తున్నాను. ఈ మధ్యన మళ్ళీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి, అందుకే నేను మళ్ళీ ఇది ట్రై చేస్తున్నాను. ఇది వారానికి 2 టైమ్స్ అలా చేస్తే మనకి మంచి గ్రోత్ అనేది బాగా తెలుస్తుంది. ఒకవేళ మీరు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటే కనుక తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. వీడియోలో చూస్తున్నారు కదండి, అలా మెత్తగా పట్టేసుకొని ఇలా స్ట్రైనర్తో వేసుకుంటే అలా చుక్క దిగుతుంది. ఈలోపు నేను మిగతా పనులను కూడా చేసుకుంటానండి. ఇక పిల్లలు అయితే లేచి రెడీ అయిపోతున్నారు స్కూల్కి. అక్క అయితే టిఫిన్ పెడుతూ ఉందండి. నేనైతే వంట పని ఇలా చూసుకుంటున్నాను అనమాట. టిఫిన్ అలాగే వంట కూడా చేసుకోవాలి. నేనైతే అది చేసుకుంటున్నాను. ఇక పిల్లలైతే టైం అయిపోతుందని త్వరగా ఫాస్ట్గా తినేస్తున్నారు. ఇక ఇంత వచ్చిందండి ఒక్క ఉల్లిపాయకి. నాకైతే సరిపోతుంది. ఇది మనం ఓన్గా కూడా పెట్టేసుకోవచ్చు, కానీ అమ్మ ఉంటుండగా ఎందుకు అంత ఇబ్బంది పడ్డం చెప్పండి. అమ్మ అయితే కొంచెం క్లీన్గా పాయ విడదీసి పెడుతుంది. అలా ఎక్కువ మజిల్ సారీ స్కాల్ప్కి అంటిలాగే పెట్టుకోవాలండి. హెయిర్ కాదు, స్కాల్ప్ కంటిలా పెట్టుకుంటే స్కాల్ప్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని కొత్త హెయిర్, బేబీ హెయిర్ రావడాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి. పని అంతా అయిపోయింది, పిల్లల్ని కూడా పంపించేసాము. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఒక్కసారి ఫ్రిడ్జ్ ఇప్పుడు నార్మల్గా మేము ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది కదండి. అసలు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ లేవు, ఎలా పడితే అలా ఉంది ఫ్రిడ్జ్. ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా పెయింట్స్ వేసేటప్పుడే ఇల్లంతా డీప్ క్లీన్ అయిపోయింది. మొత్తం అన్ని పనులు చేసుకున్నాం, దుప్పట్లతో సహా మొత్తం అన్నీ ఉతికేసుకున్నాం. ఇక అంతా అయిపోయింది, ఫ్రిడ్జ్ ఒక్కటే ఉండిపోయింది. ఎప్పుడు చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా తీసి బయట అయితే పెట్టేస్తున్నానండి. ఇక నేను ఆనియన్ పెట్టుకున్నాను కదండి, నా అవతారం అయితే అస్సలు బాగాలేదు. ప్లీజ్ బాగాలేదని మాత్రం కామెంట్ చేయొద్దు. మా ఫ్రిడ్జ్లో పనికొచ్చేవి కొన్ని అయితే పనికిరానివి చాలా ఉంటాయండి, కానీ ప్రతిదీ అక్క ఫ్రిడ్జ్లోనే పెడుతుంది. ఇక నేను తన మాట అయితే కాదనలేక నేను ఇంక ఫ్రిడ్జ్ని అలా ఆర్గనైజ్ చేసి వదిలేస్తాను. ఇక అన్నీ కూడా తీసేస్తున్నానండి. ఇవన్నీ కూడా తోమాలి, ఈ ట్రేస్ అన్నీ కూడా, కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకున్నప్పుడు తీసుకోవాలి. ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఏంటంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయకూడదు కూడా. నాకు తెలిసి ఒక 1 or 2 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటేనే మంచిది. ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకొని మనం ఏదన్నా ఒలిగినప్పుడు తుడుచుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ఇలా అన్నీ తీసి చేయాలంటే ఏదొక్క చిన్న ఫాల్ట్ వచ్చినా కూడా, అది ఎలక్ట్రానిక్స్ ఏవైనా కూడానండి, ఒకసారి
పాడైందంటే ఇంకా మరి మనం ఎంత ట్రై చేసినా బాగా చేసినా కూడా మళ్ళీ మళ్ళీ రిపేర్ వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చూసుకుని చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఫ్రిడ్జ్. నేను ఇది చాలాసార్లు చాలామంది దగ్గర విన్న మాటే అనమాట. మేమైతే ఫ్రిడ్జ్ వాడడం ఇదే ఫస్ట్ టైం అనుకోండి. అప్పుడు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేక ఒకవేళ కొంటానైనా కూడా మేము వద్దనేసాము. ఎందుకంటే మేము ఉండడానికే ఇబ్బందిగా ఉండేది. ఇక ఫ్రిడ్జ్ అంటే పిల్లలు వెళ్ళడం, ఏదో ఒకటి పాడు చేసేయడం, చిన్నపిల్లలు కదండి, అందుకే అంతగా వద్దనేసాం. ఇప్పుడైతే కొంచెం స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ అనేది తీసుకున్నాం. అలాగే పక్కన చిన్న ప్లేస్ ఉంది కదండి, అక్కడ మేము డైనింగ్ టేబుల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్గా గృహప్రవేశం అప్పుడే తీసుకుందాం అనుకున్నామండి. కానీ కొంచెం కొంచెం ఒక్కొక్కటి చేసుకుందామని చెప్పి ఇప్పటికీ ఉంచేసాము. నేను అక్క మిషన్ కుట్టిన డబ్బులతో తీసుకుందామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. చూడాలి మరి, ఒక్కొక్కటి చేసుకుంటున్నాము. నేను మొన్ననే సోఫా కవర్ కూడా ఆర్డర్ చేశాను కదండి, అది కూడా మా సొంత డబ్బులతో మేము చేసుకున్నాము. ఎందుకంటే ప్రతిదీ మగవాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టలేం కదండి. కొంచెం కొంచెం మేము సంపాదించింది కూడా ఇంట్లోకి ఏదో చేసుకుంటున్నామని తృప్తి ఉండాలని అలా చేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే డైనింగ్ టేబుల్ అయితే ప్లాన్ చేసుకుంటున్నామండి. మరి అది ఎప్పటికవుతుందో మాకు తెలీదు. అయినప్పుడు మాత్రం మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇక ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా తీసేసానండి. ఖాళీగా ఉంది చూడండి, మొత్తం అన్నీ తీసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బయట పెట్టేయాలి. ముందు చూద్దామంటే బయటంతా ఎండగా ఉందండి. ఏంటంటే త్వరగా తోమేసుకోవాలి, మళ్ళీ ఆరకపోతే ఇబ్బంది. తడిగా ఉన్నాయి కూడా పెట్టినా బాగోవు. అందుకే ముందు బయట అయితే పెట్టేశాను. కొంచెం మబ్బుగా కొంచెం ఎండగా ఉంటుంది. సడన్గా ఏమవుతుందో తెలియదు. కానీ వీడియో అంతా అయిన తర్వాత చాలా వర్షం అయితే వచ్చేసిందండి. ఇక నేను అన్నీ త్వరగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అన్నీ బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ కూడా బయట తీసేసిన తర్వాత అన్నీ తోమేసి బయట అయితే ఆరబెట్టేసి ఉంచామండి. మా లక్ ఏంటంటే మేము గిన్నెలు అవి తోమినప్పుడు ఫుల్ ఎండగా అయితే ఉంది. ఆరబెట్టిన తర్వాత అప్పుడు నీడైతే వచ్చేసిందండి, మబ్బు పట్టేసింది అనమాట. అక్క అయితే మిషన్ కుడుతుందండి, నేను హెల్ప్ చేయొద్దు కానీ రా అంటే వచ్చిందనమాట. ఇక ఫ్రిడ్జ్ అంతా తర్వాత నేను ఒకదాన్నే క్లీన్ చేసుకున్నాను. అక్క అర్జెంటుగా బట్టలు ఉన్నాయి, మన జ్వరం కదండి, అందుకే ఇంకా ఎవరి బట్టలు కుట్టలేదు. ఇక వాళ్ళందరూ ఒక్కొక్కరు అడుగుతున్నారు ఇచ్చేయమని చెప్పి, అందుకే అక్క అయితే మిషన్ వర్క్ అయితే చూసుకుంది. ఇక మిగతా పని అంతా నేను చేసుకుంటున్నానండి. పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదండి, ఇక వాళ్ళు వచ్చే వరకు కూడా మేము ఫ్రీగానే ఉంటాం. కాబట్టి ఇలాంటప్పుడే మాకు ఎంత ఎక్కువ వర్క్ ఉన్నదో అది ఇప్పుడే చేసేసుకోవాలి. పిల్లలు వస్తే మాత్రం ఇంకా వాళ్ళతో సరిపోతుందండి మాకు, ఇక ఏ వర్క్ చేసుకుంటా ఉండదు. అందుకే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే నేను ఇలాంటి వర్క్స్ అన్నీ పెట్టుకుంటాను. కానీ ఫ్రిడ్జ్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ కదండి, కొంచెం ఎక్కువ గీతలు అవి పడకుండా చాలా జాగ్రత్తగా అయితే తోముకోవాలి. నేను అలాగే తోమనండి. గీతలు పడినా ఆ షైనింగ్ అనేది పోతుంది. అన్నీ చక్కగా తోమేసి ఇలా ఎండలో ఆరబెట్టేసాను. అమ్మ చీరలు కూడా బయట గెంజిపెట్టి వేసాము. దాని మీద అయితే ఇలా షీట్ కవర్స్ అయితే ఆరబెట్టేసి ఉంచానండి. ఇక ఇప్పుడు మన ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనకు ఆయుధాలు, ఫస్ట్ కాలిన్ తీసుకోవాలి, తర్వాత 2 క్లాత్స్, ఒకటి పొడి క్లాత్, ఒకటి తడి క్లాత్ తీసుకుంటాను. కాలిన్ ఏంటంటే కొన్ని హ్యాట్స్ చూస్తే మనకి బాబోయ్ ఇదేంట్రా బాబు ఎంతో ఓవర్ యాక్షన్గా ఉందనుకుంటాం కదండి. కానీ కాలిన్ మాత్రం చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు నేను ఫ్రిడ్జ్ కానీ లేకపోతే గ్యాస్ క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి గ్లాస్ ఐటమ్స్ అయినా నేను కాలిన్తో యూస్ చేస్తానండి. కాలిన్ చాలా బాగా పనికొస్తుంది మాకు. ఎక్కువ కొట్టకుండా చాలా లైట్గా స్ప్రే చేసి మనం కాలిన్తో క్లీన్ చేసుకుంటే చాలా బాగా రిమూవ్ అవుతాయి కూడా. చిన్న డాట్స్ ఉన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎక్కువ కాలిన్ని యూజ్ చేస్తాను ఇలా గ్లాస్ ఐటమ్స్కి, గ్యాస్కి, టీవీ, అలాగే డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ ఇలాంటి వాటికి అన్నిటికి కాలిన్ చాలా బాగా పనిచేస్తుందండి. ముందు కాలిన్ చేసి పొడి క్లాత్తో తుడుస్తున్నాను. అదంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తడి క్లాత్తో తుడుస్తానండి. అలా తుడడం వల్ల బాగుంటుంది, మచ్చ అనేది కనిపించదు. ఇంకా ఫ్రిడ్జ్ కదండి, కొంచెం మనం ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకునేది కాదు, ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకునేది కాబట్టి ఇలా కొంచెం జాగ్రత్తగా డోర్ అది కూడా చూసుకుని మనం తుడుచుకోవాలి. ఒకసారి మా పెద్దమ్మ వాళ్ళ డోర్ ఇలా తుడుస్తుండగానే ఫ్రిడ్జ్ డోర్ అనేది ఊడిపోయిందనమాట. ఇక దాన్ని తీసుకురావడం ఇదంతా చాలా కష్టపడాలి. కాబట్టి ఇలా తుడుచుకున్నప్పుడు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా, నీట్గా, స్లోగా
చేసుకోవాలండి. ఇక పనిలో పని బయట కూడా క్లీన్ చేసేయాలి. ఆల్రెడీ నేను మొన్న పెయింట్ చేసిన తర్వాత బయట చిన్న చిన్న మరకలు అవి పడిపోతే పెయింట్ మరకలు అన్నీ కూడా తుడిచేసాను. ఇక పిల్లలున్న ఇంట్లో ఎలా తుడిచినా ఈరోజు తుడిచినా రేపటికి పాడైపోతూ ఉంటుంది కదండీ. అయినా ఏదో ఒకటి చేతులు పట్టుకొని వాళ్ళు మరకలు పెట్టేస్తూ ఉంటారు. నేను ఎప్పటికప్పుడు బయటైతే క్లీన్ చేస్తానండి. ఎప్పుడూ ఒకసారి కాలిన్‌తో తుడిచేస్తూ ఉంటాను. అందుకే ఒకసారి ఇప్పుడు ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని బయట కూడా తుడిచేస్తున్నానండి. ఇక ఫ్రిడ్జ్ అయితే తుడిచాను. చూసారా ఎంత బాగా కలకల ఆడిపోతుంది. అద్దంలో ఉన్నట్టు ఉన్నదండి. చాలా బాగా నచ్చింది. నాకు ఇలా చూసుకోవాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తామండి, పిల్లలు ఉన్న ఇంట్లో మనం ఎంత బాగా క్లీన్ చేసుకున్నా వాళ్ళు వచ్చేటప్పటికి ఏది ఉండదు. అలాగే ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు మా పెద్దమ్మ పసుపు బొట్టు అయితే పెట్టిందండి. అది నేను ఎన్నిసార్లు క్లీన్ చేసినా అదైతే పోవట్లేదు. ఇక పసుపు అనేది ఇంకా వదలదని చెప్పి నేనైతే దాన్ని వదిలేసాను. ఇక ఫుల్ మబ్బు పెట్టేసింది. బయట పెట్టినవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పొడి క్లాత్తో తుడుస్తున్నానండి. ఇలా తుడిచిపెట్టుకోవడం వల్ల లోపల ఫంగస్ అనేది చేరదు. అందుకే ఇలా తడి లేకుండా నీటి చుక్కలు ఉంటాయి కదండి, అవి లేకుండా నేను శుభ్రంగా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి లోపల పెట్టుకోవాలి. వెంటనే అసలు వర్షం పడిలా ఉంది. బయట బట్టలు ఉన్నాయి, బయట ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకోవాలండి. అన్నీ నీట్గా పొడి క్లాత్తో తుడిచేసిన తర్వాత ఒక్కొక్కటి పెట్టేస్తున్నానండి. దేనికి అది సెట్ అయ్యేటట్టు పెట్టేస్తున్నాను. ఇలా పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, విరిగిపోతూ ఉంటుంది. సరిగా చూసుకుని మనం పెట్టేసుకోవడమే. బాటిల్ ట్రాక్స్, ఈజీ ట్రాక్స్ అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చక్కగా పెట్టేసుకుంటున్నాను. ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ప్లీజ్ అందరూ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ తీయడానికి మాకు ఇంకొంచెం పుషప్ ఇచ్చినట్టు అయితే అనిపిస్తుందండి. మీరు మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మాలాంటి ఇంట్లో ఖాళీగా ఉండి వ్లాగ్స్ చేసుకునే వాళ్ళకి మీరు మంచి హెల్ప్ చేసినట్టు అవుతుంది. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా వీడియోస్ని అయితే షేర్ చేయండి. మీకు మా వీడియోస్లో నచ్చేవేంటో అలాగే నచ్చింది ఏంటో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేయడం ద్వారా మా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేది మాకు అయితే తెలుస్తుందండి. ఓకే అండి. ఇవి వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానండి. అవి వాటి సైజెస్ అయితే కట్ చేసుకున్నాను. బాగా పెద్దవి వచ్చాయి. కానీ నేను గ్లాసులు ఉంటాయి కదండి, వాటికి తగ్గట్టు నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇక నేను అంతా సర్దుకుని చూపిస్తానండి. ఎందుకంటే చాలా టైం అయితే పట్టింది. అదంతా నేను వీడియో తీయలేకపోయాను. ఇక అన్నీ సర్దేసుకుని అయితే చూపిస్తున్నాను. పైన అంతా కూడా డీప్లో సాసులు అయితే పెట్టుకున్నానండి. అలాగే ఈ ట్రే వచ్చేసి తోమడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. అలాగే ఈ చాకోస్ కాదండి, సారీ, అది మేము పాల మీద మేగడ తీసి నెయ్యి చేసుకుంటాము. అదైతే డీప్లో పెట్టి ఉంచుతానండి, త్వరగా పాడవదు. అలాగే డోర్ అంతా కూడా నిండిపోయిందండి. ఫుల్ మా నెయిల్ పాలిష్ కలెక్షన్ అయితే ఎక్కువే ఉంటుంది. అందులో ఎన్ని పనికొస్తాయి ఎన్ని పనికిరావో కూడా తెలీదు. కానీ ఎప్పుడు అలా ఫుల్గానే ఉంచుకుంటామండి నెయిల్ పాలిష్లు మాత్రం. అలాగే ఇక్కడ 2 ట్రాకులు మాత్రం ఖాళీగా అయితే ఉంచాను. ఎందుకంటే రేపు గురువారం మళ్ళీ వీళ్ళు బజార్కి వెళ్తారు. కంపల్సరీ అవి కూడా రేపు నిండిపోతాయి కాబట్టి ఆ 2 ఖాళీగా అయితే ఉంచానండి. చూసారు కదండి, ఇలా అయితే సర్దుకున్నాను. మీరు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూసినప్పుడు ఫ్రిడ్జ్కి ఇప్పుడు చూసిన దానికి తేడా అయితే కనిపిస్తుంది కదండి. అలాగే ఇవి వచ్చేసి నేను ఈవినింగ్ జ్యూస్ చేయడానికి తీసి పక్కన పెట్టాను. ఇక తీసి పక్కన పెట్టి ఒక్కసారి గచ్చులు కూడా ఒత్తేస్తున్నానండి. నేను ప్రతి బుధవారం ఇలా ఇంట్లో అంతా పనంతా డీప్ క్లీన్ అయితే చేసుకుంటానండి. గురువారం, శుక్రవారం, శనివారం దీపం పెట్టుకుంటాం కాబట్టి చక్కగా బుధవారం ఇలాంటివన్నీ చేసుకుంటాను. యాక్చువల్గా బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడం, మ్యాట్స్ చేంజ్ చేయడం, బెడ్షీట్స్ చేంజ్ చేయడం ఇవన్నీ కూడా నేను బుధవారం చేసుకుంటాను. కానీ ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాం కాబట్టి నేను నిన్ననే ఆ పని అంతా కూడా చేసేసుకున్నానండి. అందుకే ఈరోజు ఇలా గచ్చులు అవి ఒత్తుతున్నాను అనమాట. ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అలాగే గచ్చులు ఒత్తడం కూడా జరుగుతుంది. ఇలా వారానికి ఒక్కరోజు ఇలా మనం పనంతా పెట్టుకుంటే చక్కగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.